అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవవరప్రసాద్, టీడీపీ ఇన్ఛార్జ్ అమూల్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఏటిగట్టును పటిష్టం చేసేందుకు 25 కోట్లతో రివెట్మెంట్ పనులకు శ్రీకారం చుట్టారు. భవిష్యత్తులో ఏటిగట్టు పనులకు అవసరమైన మేరకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. to 730 వరకు 330 మీటర్స్. అది ఎక్కడండి? గోదావరి వరదలు వచ్చిన 36 లక్షలు అంటే మ్యాక్సిమం అంత మించి వస్తుందని అనుకోవట్లా. అంచేత ఆ రకమైనటువంటి వరదలు వచ్చినప్పుడు కూడా మీరు నిశ్చింతంగా మనం ఇంటి దగ్గర ఉండేటువంటి అవకాశం ఉండేటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 7 కోట్ల రూపాయలు కూడా భవిష్యత్తులో నిధులు మంజూరు చేయడానికి నేను కూడా ప్రయత్నం చేసి మరి ఈ పనులు అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రయారిటీలు అది కూడా తీసుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈవేళ ఏటుగొట్టు పటిష్టం చేయడం అని అంటే ఇది ఒక రాజోలకు మాత్రమే కాదు. ఎందుకంటే ఇక్కడ ఏటుగొట్టుకి గండి పడితే దగ్గరికి కింద మళ్ళీ సముద్రం వరకు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మనకి బంగాళాఖాతంలోకి, అంటే మనకి ట్రాన్స్పోర్ట్ అవసరం లేకుండా ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంతర్వేది వెళ్ళిపోవచ్చు. అటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత ఇటువంటి మండలాలు, గ్రామాలు ఇవన్నీ కూడా సేఫ్గా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే 1986లో చూసాం మనం, ఎక్కడెక్కడో గండ్లు పడితే మొత్తం మనందరికి కూడా 10 అడుగులు 8 అడుగులు లోతు నీరులో టౌన్లు, గ్రామాలు వారం 10 రోజులు నిండా మునిగినటువంటి పరిస్థితి. అంచేత అటువంటి పరిస్థితి లేకుండా ఒక ముందు చూపుతో, ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఈవేళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఎందుకంటే 10 లక్షల కోట్లు అఫీషియల్గా, ఇంకొక 4 లక్షల కోట్లు అన్అఫీషియల్గా, అంటే